తమిళ సూపర్ స్టారు విజయ్ అసలు ఇప్పటికే చివరి సినిమా అధికారికంగా ప్రకటించిన కాడికెళ్ళి ఇక ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయికి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే విజయ్ ప్రస్తుతం రాజకీయాలలా తీరిక లేకుండా గడుపుతున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈసారి ఖచ్చితంగా ఎట్లనైనా సరే కానీ మంత్రి పీఠం దక్కించుకోవాలని ఆశపడుతున్న విజయ్ చివరి సినిమా కోసం ఇప్పుడు అంచనాలు అభిమానులకు తారా స్థాయిలో పెరిగినాయి. ఇక మనకి సినిమాకు విజయ్ చివరి సినిమాకు అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఈ సినిమాను భగవత్ కేసరి తెలుగులో సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాకు రీమేక్ లెక్కనే తీస్తున్నారంట. ఇప్పటికే అనిల్ రావుపూడితోని నిర్వాహకులు పలుసార్లు కలిసి చర్చలు నడిపినట్లుగా సమాచారం వినబడుతున్నది. భగవత్ కేసరి సినిమాకు రీమేక్ లెక్క వస్తున్నది అని చెప్పి ఇప్పటికే అధికారికంగా వచ్చేసింది. పలుసార్లు ఒక తమిళ నటుడు ఇట్లా బహాటంగానే బయట పెట్టిండు గనక ఈ సినిమానే అని నిర్ధారణ గిట్లా అయిపోయింది. ఈ సినిమాకు భగవత్ కేసరి కథని జోడించి తమిళ అభిమానులకు అభిరుచికి తగ్గట్టుగా కొంచెం ఏదో ఒకటి నడిపించి ఉంటారు అని తెలుస్తున్నది. మళ్ళీ ఈ సినిమాకు అసలు పేరు ఏంది అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ప్రస్తుతం తమిళ వర్గాలకెళ్ళి సమాచారం అందుతున్న ప్రకారం ఈ సినిమాకు నాలయ తీర్పు అనే పేరుని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నదంట. నాలయ తీర్పు అనంటే తెలుగుల రేపటి తీర్పు అని అర్థం వస్తుందంట. భగవత్ కేసరి కథకు నాలయ తీర్పు రేపటి తీర్పు అనేది ఖచ్చితంగా సరిగ్గా సరిపోతుంది అని పలువురు కొంతమంది అభిప్రాయం గిట్లా వ్యక్తం చేస్తున్నారంట. ఈ సినిమాకు నాలయ తీర్పు అని పేరు పెట్టడానికే కారణము ఇంకొకటి ఉన్నది అని వార్తలు వినబడుతున్నాయి. తమిళ వర్గాలకెళ్ళి అందుతున్న సమాచారం ప్రకారము విజయ్ పరిశ్రమల అడుగు పెట్టిన మొదటి సినిమా నాలయ తీర్పు పేరుతోని ఆయన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలా ఈ సినిమాతోని పరిచయం అయిందంట. 18 ఏళ్ల వయసులోనే విజయ్ హీరో లెక్క పరిచయం అయిందంట. అతి తక్కువ సమయంలోనే ఆయన పేరు ప్రఖ్యాతలు పరిశ్రమల దక్కించుకున్నాడు. విజయ్కు ఈ సినిమా చాలా సెంటిమెంట్ అంట. అందుకనే ఇప్పుడు నాలయ తీర్పు ఇక ఆయన మొదటి సినిమా పేరు చివరి సినిమా పేరుకు పెడితే మటుకు అభిమానులు భావోద్వేగాలకు గురయ్యి ఇక ఖచ్చితంగా సినిమాకు చేరువ అవుతారు అనే ఉద్దేశంతోనే ఈ సినిమా పేరు చర్చలు జరుగుతున్నాయని వినబడుతున్నది. అంతేకాదు ఈ సినిమాకు ఇప్పటికే పూజా హెగ్డే ఖరారైందంట హీరోయిన్ లెక్క. ఇక తెలుగుల శ్రీలీల పాత్రకు మలయాళ కుట్టి మమితా బైజు పోషిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు గట్టిగానే ఉన్నాడు కాబట్టి ఇక ఒకవేళ ఈ సినిమా పేరు గిదే అయితే ఇక సెంటిమెంటు ఏ మేరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.